హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు స్వాతిరాజు వ్లాగ్స్. ఈరోజు ఈరోజు వీడియో అయితే మొన్నటి బోనాల వీడియోకు కంటిన్యూ వ్లాగ్ అండి. ఈరోజైతే సండే. మేమైతే మెల్లిగా లేచి అన్ని పనులన్నీ చేసుకున్నాం. చూడండి ఇక్కడ మా కోడలైతే ముగ్గు కూడా వేసేస్తుంది. మీకు హాయ్ కూడా చెప్తుంది. వీడియో అయితే మేమైతే బోనాల పండుగ మరుసటి రోజు వంటలకైతే వెళ్ళిపోయామండి. ఇక్కడైతే చూడండి మేమైతే మా ఆడబడుచు వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే వచ్చేసాం. వచ్చేలోపు మా ఆడబడుచు అయితే మటన్ కర్రీ అయితే చేసేస్తుంది. ఇక్కడ మటన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది. మటన్ కర్రీ కంప్లీట్ కాగానే నేను కూడా చికెన్ మర్రేసానండి. ఇక్కడ మా పిల్లలు చూడండి టీవీ పెట్టుకొని సోఫా మీద కూర్చొని అందరూ చిల్ అవుతున్నారండి. అందరూ మీకు హాయ్ చెప్తున్నారు. మీరు కూడా హాయ్ చెప్పేసేయండి. ఇక నేనైతే చికెన్ మర్రేయడానికి వచ్చేసాను. ప్లీజ్ అండి నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టేసేయండి. మీరు కూడా వంటలకు వెళ్ళారా, బోనాలు తీసుకున్నారా చెప్పండి. ఇక్కడ నేనైతే చికెన్ మర్రేస్తున్నాను. మా ఆడబడుచు అయితే అన్ని నాకు అందిస్తూ ఉందండి. మేమైతే చికెన్ కర్రీ చేసుకున్నాం, మటన్ కర్రీ చేసుకున్నాం. మా చిన్న ఆడబడుచు వాళ్ళైతే సండే నాడు నాన్ వెజ్ అయితే తినరండి. వాళ్ళ కోసం పన్నీర్ కర్రీ చేశాను. పిల్లల కోసం అయితే ఎగ్ కర్రీ కూడా చేసేసానండి. ఆ తర్వాత లైట్గా బగారా రైస్ వేసేసాను. ఇలా అన్నీ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తున్నానండి. పూరీలు చేసుకున్నాం, బజ్జీలు కూడా చేసుకున్నాం. మీరు కూడా బయట వంటలకు వెళ్తే ఏమేమి చేసుకున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఆషాఢంలో వంటలకు ఎంతమంది వెళ్ళారో చెప్పండి. ఇంకా మేము కూడా పోషమ్మలకు చేసుకునే ఉందండి. తొందరలోనే మేము కూడా చేసుకుంటాం. ఆ వ్లాగ్ కూడా వస్తుంది. ఇప్పటివరకు నేను పెట్టిన వీడియోలను ఎలా ఆదరించారో ఇకపై కూడా అలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ అన్ని వంటలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే రెడీ అయిపోతున్నాం బయటికి వెళ్ళడానికి. చూడండి ఇక్కడ అన్ని క్యాన్లలో కూడా పెట్టేశాం. పూరీలు అన్నీ కూడా సర్దుతున్నామండి ఇక్కడ. ఇక్కడైతే ఇది మటన్ అండి. మీలో మటన్ ఎంతమంది తింటారో, నాన్ వెజ్ ఎంతమంది తింటారో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే చికెన్, ఇదైతే పన్నీర్ మసాలా, ఇదైతే ఎగ్ కర్రీ, పూరీలు చపాతీలు కూడా చేసామండి. ఇలా లైట్గా బగారా రైస్ కూడా వేశాను. ప్లీజ్ అండి నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కామెంట్ చేసేసేయండి. మీకు ఎంతమందికి బజ్జీలు ఇష్టం, పూరీలు ఇష్టం ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ బజ్జీలు మాత్రం సేమ్ హోటల్లో ఎలా అవుతాయి అలాగే అయ్యాయండి. ఇక్కడ మేమైతే అన్ని కవర్లోకి సర్ది పెట్టాం. ఇక వెళ్ళడమే అండి. మేమైతే వెళ్ళిపోయాం కూడా. మా ఇంటి దగ్గరలో ఖాళీ ప్లేస్ ఇలా ఉంటే అక్కడికైతే మేమైతే వెళ్ళిపోయాం. మా ఇద్దరు ఆడబడుచులు అయితే అందరికీ వడ్డిచ్చేస్తున్నారు. వడ్డిచ్చేసిన తర్వాత మేము కూడా కూర్చొని తినేసాం. ప్లీజ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కాస్త ఎంకరేజ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక్కడ చూడండి మేము అందరం కూర్చొని భోజనాలు అయితే కంప్లీట్ చేసేస్తున్నాం. ఇక్కడ మా వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు చూసేసేయండి. ఇక్కడ పిల్లలైతే తిన్న తర్వాత ఆడుకోవడానికని వెళ్ళి ఈ పురుగులనేంటియో పట్టుకొచ్చారండి. ఇవేంటియో మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఇవైతే ఈ కాలంలో వచ్చే పురుగులంట అండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ మాలుడైతే వాళ్ళ మమ్మీకి చూపిస్తా అని వెళ్తున్నాడు. మేమైతే భోజనాలన్నీ కంప్లీట్ చేసేసాం. వాకింగ్ చేస్తున్నాం. కొన్ని రీల్స్ కూడా షూట్ చేసామండి. ఇక్కడ చూసారా మేమైతే అందరం ఒకే రంగు శారీలు అయితే కట్టుకున్నాం. ఇక్కడ మా కోడల్ని కూడా రెడీ చేసేస్తున్నాం. తనతో కూడా కొన్ని సాంగ్స్ అయితే షూట్ చేశాం. ఇక్కడ మా పిల్లలు అయితే చిట్టీలు ఆడుకుంటున్నారు. బుజ్జిదైతే రెడీ అయిపోయింది. తనకలా కమ్మలు సెట్ చేసామండి. చూడండి ఎంత బాగుందో. గాజులు కూడా వేసేస్తుంది మా వదిన. తన ఫేస్కి ఆ కమ్మలు చూడండి ఎంత పెద్దగా అయిపోయాయో. మేమైతే ఇంటికి కూడా వచ్చేసాం. ఈ రోజుకైతే ఇదేనండి వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.